హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను టిఫిన్ ఇడ్లీస్ వేశాను. వాటిలోకి టొమాటో చట్నీ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసాను. అయితే ఒక చిన్న కప్పు పల్లీలు వేసి వేయిస్తున్నాను. ఇవి 50% వేగిన తర్వాత మనం టొమాటోస్, పచ్చిమిర్చి వేసుకుందాం. అవి లైన్గా చూపిస్తాను. ఇవి కొంచెం సేపు వేగనిద్దాం. పల్లీల్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ తీసుకోవాలి. అలాంటప్పుడు వేటిలో అయితే తక్కువ తీసుకోగలమో వాటిల్లో తగ్గించి నాన్ వెజ్ ఇంకా ఆయిల్ ఎక్కువ తీసుకోవాల్సిన కర్రీస్ అలాంటి వాటిల్లో ఎక్కువ తీసుకోవడం మంచిదన్నమాట. ఇప్పుడు ఇవి పచ్చిమిర్చి, టమోటాలు చక్కగా బాగా కడిగేసి నీళ్ళల్లో ఉంచాను. వాటిని ఇప్పుడు పచ్చిమిర్చి తుంచి వేస్తున్నాను అన్నమాట. ఆయిల్లో వేస్తున్నాను, చూడండి, వేయించడానికి వేస్తున్నాను. లేకపోతే ఏమవుతాయంటే పచ్చిమిర్చిలాగా వేస్తే చిట్లి మన మీద పడతాయి కదా, ఆ చేతుల్లోనూ మొహం మీద మచ్చలు వస్తాయి అన్నమాట. అందుకని ఇలాగా తుంచి వేస్తే బెటర్. ఇంకో విషయం ఏంటంటే పచ్చిమిర్చి 15 తీసుకున్నాను. చిన్నవే కానీ 15 తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే టొమాటోస్ 3 తీసుకున్నాను. ఒక టొమాటోకి 5 పచ్చిమిర్చి చొప్పున 15 తీసుకున్నాను. రేషియో కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. అంటే కారం ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. ఈ పచ్చిమిర్చి కారానికి ఆ టొమాటోస్ పులుపుకి చక్కగా బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడు ఇలాగ మనం ఒక 3-4 నిమిషాలు మగ్గించుకుందాం. మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు టొమాటోలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుంటే బెటరు. కాబట్టి కొంచెం సాల్ట్, అంటే మనకు అవసరమైతే చట్నీకి సరిపడా వేసేసుకోవచ్చు. లేదంటే ముందు కొద్దిగా వేసుకుని ఆ చట్నీ చేసిన తర్వాత ఇంకా చప్పగా ఉంటే అప్పుడు కొంచెం యాడ్ చేసుకోవడం బెటరు. అయితే ఇప్పుడు ఇలాగా టమోటాలో పచ్చిమిర్చి వేగుతున్న టైంలో పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఇది కంపల్సరీ ఈ చట్నీకి. పచ్చి కరివేపాకు నూనెలో వేయించకుండా ఇలాగా టమోటాలు, పచ్చిమిర్చి వేసిన తర్వాత వేస్తే ఈ ఫ్లేవరు, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అదే కరివేపాకు ఆయిల్లో వేయించిన తర్వాత మనం ఇవన్నీ వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది అన్నమాట. అదైతే గమనించండి, తప్పనిసరిగా వేసుకోవాలి. ఇప్పుడు టమోటాలు, పచ్చిమిర్చి త్వరగా మగ్గాలి అంటే మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇలాగ ఉప్పు వేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టుకుని ఒక 4 నిమిషాలు మగ్గించుకుందాం. చూడండి, ఇలాగా ఒక 3-4 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని, చూడండి బాగా మగ్గినాయి అని అనుకున్నప్పుడు స్టవ్ ఆపేసుకుని, ఈ ప్రాసెస్ అంతా కూడా హైలోనే చేసుకోవచ్చు. మీడియంలో కానీ అలాగే ఏమీ చేసుకోక్కర్లేదు. హై ఫ్లేమ్లోనే చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇవి వెజిటేబుల్స్ బాగా మగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హైలోనే పెట్టుకుందాం. ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి కాబట్టి స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకొక 2 నిమిషాలు అలా ఉంచి ఈ వెజిటేబుల్స్, పల్లీలు అన్నీ చక్కగా చల్లగా అయిన తర్వాత మనం చట్నీ చేసుకుందాం. ఈరోజు ఇడ్లీస్ చేశాను కదా, చక్కగా వేడి వేడి ఇడ్లీతో పాటు ఇది టమాటా చట్నీతో మనం టిఫిన్ చేసుకోవచ్చు అనమాట. చల్లారిపోయినాయి. ఇప్పుడు నేను ఇది చట్నీ చేస్తాను జార్లో వేసి. ఆల్రెడీ ఉప్పు కూడా వేసేసాం కాబట్టి మనం ఇంకా దాన్ని కొద్దిగా వాటర్ వేసి చక్కగా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి దోశ, ఉప్మా, ఊతప్పం, పునుగులు, మినప పునుగులు, ఇలాగా ప్రతి గారెలు అన్నిటిలోకి కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ చట్నీ. తప్పనిసరిగా ట్రై చేయండి. ఎందుకంటే అందరూ చేస్తారు టొమాటో చట్నీ, కానీ చిన్న చిన్న మార్పులతో టేస్ట్ చాలా డబుల్ అవుతుంది అన్నమాట. అందుకని ఒకసారి ఈ టైప్లో చెయ్యండి, ఎంతో బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు చట్నీ మిక్సీ చేసేసాను. మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు
మనం బాగా ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఎందుకంటే ఇంకా కొంచెం లూజ్ చేసుకుంటే చట్నీ బాగుంటుంది కాబట్టి ఇంకా కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేస్తున్నాను. తప్పనిసరిగా ఇదైతే మీరు మర్చిపోకుండా ట్రై చేయండి. ఓకేనా? టమోటా చట్నీ ఎంతో టేస్టీగా అందరికీ నచ్చేలా, అందరూ అంటే అందరికీ నచ్చేలా. మా ఫ్యామిలీలో ఆల్రెడీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి టిఫిన్స్ చేయడం అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. మా ఫ్యామిలీలో అందరూ కూడా సూపర్గా ఉందని చెప్పారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసి బాగుంది అని అనిపిస్తేనే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? బాగుంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ సర్వ్ చేసేస్తాను నేను. మీరు కూడా ఇలా చేసుకుని తిని ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? కొంచెం ఉప్పు తగ్గింది, సరైన ఉప్పు వేస్తున్నాను అనమాట. ఇందాక కొంచెమే వేసాను కదా, ఇప్పుడు కొంచెం తగ్గిందని చెప్పేసి ఉప్పు కలిపేసి రెడీ చేశాను. చూసారా ఎంత బాగుందో? రుచి అయితే సూపర్గా ఉంది. ఓకే, బాయ్.